ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశ రవాణా ముఖ చిత్రం మారుతోంది. గత దశాబ్ద కాలంలో నిర్మించిన భారీ వంతెనలు దేవ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇవి కేవలం దారులను అనుసంధానించడమే కాదు, ప్రజలు, సంస్కృతులు, ఆర్థిక వ్యవస్థల మధ్య వారధులుగా నిలిచాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రగతి వేదికతో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ప్రాజెక్టులు నేడు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన బోగీబీల్ బ్రిడ్జికు ఇందుకు ఒక అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది. ఇందుకు సంబంధించి దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ ప్రాజెక్టుల అమలులో జాప్యాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రగతి పోర్టల్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. కీలక ప్రాజెక్టులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేరుగా నిరంతరం చేస్తున్న సమీక్షలతో పనుల్లో వేగం పెరిగింది. పరిపాలనాపరమైన అడ్డంకులు తొలగి నిర్ణీత సమయంలోగా ఈ పనులు పూర్తి చేయడంలో అద్భుత ఫలితాలు వస్తున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా ప్రగతి సాగుతోంది. అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపై ధెమాజీ, దిబ్రుగఢ్ జిల్లాల కలుపుతూ నిర్మించిన బోగీబిల్ వంతెన భారత ఇంజనీరింగ్ల అద్భుతానికి ప్రతీకగా నిలిచింది. సుమారు 5 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ వంతెన దేశంలోనే అత్యంత పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్ కావటం విశేషం. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను, రిక్టర్ స్కేలుపై 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకునేలా దీన్ని నిర్మించారు. ఈ వంతెన నిర్మాణంలో అత్యాధునిక పుల్లీ వెల్డెడ్ విధానాన్ని ఉపయోగించారు. 125 మీటర్ల స్పాన్లతో కూడిన ఈ వంతెనలో భూకంప నిరోధకత కోసం ప్రత్యేకంగా స్పెరికల్ బేరింగ్లను అమర్చారు. నిజానికి 1997లోనే దీనికి పునాది పడినప్పటికీ నిధులు, అనుమతుల కారణంగా దశాబ్దాల పాటు పెండింగ్లో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగతి ద్వారా నిరంతరం చేసిన సమీక్షలతో పనుల్లో కదలిక వచ్చింది. చివరకు 2018 డిసెంబర్ 25న భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి జయంతి సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఈ వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ బోగీ బీల్ బ్రిడ్జ్ ఈశాన్య రాష్ట్రాల కనెక్టివిటీలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. వ్యూహాత్మకంగా ఈ వంతెన భారత్ చైనాల సరిహద్దులో సైనిక తరలింపునకు ఎంతో కీలకంగా మారింది. స్థానికంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు హౌస్ బోట్, క్రూయిజ్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. మత్స్య సంపద, వ్యాపారం మెరుగుపడి స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. బ్రహ్మపుత్ర ఉత్తర తీర ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం చేరువయ్యాయి. అంతేకాక వరదల ముప్పు నుంచి సైతం ఈ ప్రాంతానికి ఉపశమనం లభించింది. కేంద్ర ప్రభుత్వ నిరంతర కృషి, ఇంజనీర్ల ప్రతిభకు బోగీబీల్ వంతెన ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. ప్రాంతీయ అనుసంధానాన్ని బలోపేతం చేస్తూనే యాక్ట్ ఈస్ట్ విధానానికి ఇది కొత్త బలాన్ని ఇస్తోంది. ప్రగతి ద్వారా రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్టులు వికసిత్ భారత్ సాధనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, DD న్యూస్ ఆంధ్ర.